ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మనకి యోగా అనేది మన భారతదేశంలోనే పుట్టిందనమాట. అది పతంజలి సార్ మనకి ఇంట్రడ్యూస్ చేశారు దాన్ని. సో మన భారత్లో పుట్టిన దాన్ని యావత్ ప్రపంచం అంతా ఇప్పుడు దాన్ని అనుసరిస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు రమేష్ గారు చెప్పినట్టు మెదడుకి శరీరానికి రెండింటికి ఆరోగ్యం, వాటి రెండింటిని ఆలోచించి ఆరోగ్యంగా ఉంచడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న సమాజం, ఇప్పుడున్న టెక్నాలజీలో మన ఉరుకుల పరుగుల జీవితాల్లో మన మీద మనం కాన్సన్ట్రేషన్ చేయడం, మనకంటూ కొంత టైం ఇవ్వడం చాలా అంటే దొరకని సిచ్యువేషన్ అనమాట. సో యోగా అనేది రోజు మన నిత్య జీవితంలో దానికి కొంత సమయం ఇచ్చి మనం దాన్ని చేసినట్లయితే మన ఆరోగ్యం హ్యాపీగా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మన పీస్ ఆఫ్ మైండ్, మనం ఆలోచించే విధానం కూడా వేరేలాగా ఉంటుంది. మన మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మన మెదడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చాలా బెస్ట్ నిర్ణయాలు తీసుకుంటాము. ఎట్ ది సేమ్ టైం దానివల్ల మనకు జరిగే బెనిఫిట్స్ కూడా అంత మంచిగా ఉంటాయి అన్నమాట. సో అదొకటి మీరు నిత్య జీవితంలో, మాకంటే ఎట్లాగో టైం కుదరదు, మేము ఎక్కడెక్కడ ఉందో మాకు తెలియదు. సో అయినా కూడా మనకంటూ మనం టైం ఖచ్చితంగా కేటాయించుకోవాలి. ప్రతిరోజు ఒక అర్ధగంట గంట అట్లా ఏమన్నా మనకి పాసిబుల్ అయ్యే టైంని సెలెక్ట్ చేసుకొని ఆ టైంలో మనం యోగా కానీ మెడిటేషన్ కానీ అట్లా చేసుకుంటే మనం కొంచెం రిలాక్స్గా మన మైండ్కి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు దీంట్లో మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి 26న డ్రగ్స్ డే అని ఒకటి ఉంటుంది, యాంటీ డ్రగ్స్ డే అని చెప్పి జూన్ 26న ఉంటుంది. సో 21 నుంచి 26 వరకు డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, డ్రగ్ అవేర్నెస్ వీక్గా మాకు టీఎస్ ల్యాబ్ నుంచి మా హైయర్ ఆఫీసర్స్ సూచనల ప్రకారం ఈ వారం మొత్తం కూడా డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, దానికి సంబంధించిన స్కూల్స్లలో కానీ కాలేజెస్లలో కానీ ఇట్లా యూత్లో కానీ కాలేజెస్లో కానీ మన కమ్యూనిటీ హాల్స్లలో కాలనీస్లలో కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళలో అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళతో ఒక ప్లెడ్జ్ అనేది తీసుకుంటాం అనమాట. సో నా దగ్గర అది ప్లెడ్జ్ ఉంది. నేను ఒక 2 నిమిషాలు, మీరు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేసి నేను చెప్పింది మీరు చెప్పాల్సింది. ప్రతిజ్ఞ. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ జీవితంలో ఎప్పుడు డ్రగ్స్ తీసుకోనని మరియు నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతూ యాంటీ డ్రగ్స్ సోల్జర్గా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చేసిన ప్రతిజ్ఞలో మీరు డ్రగ్స్ తీసుకోరు, ఎట్ ది సేమ్ టైం మీ పక్కన ఎవరైనా అట్లాంటి అలవాట్లకు కానీ అలాంటి బారిన పడుతున్న వాళ్ళని కానీ మీరు అట్లా వాళ్ళని వదిలేయకుండా వాళ్ళని మోటివేట్ చేయడము, లేకపోతే కౌన్సిలింగ్ చేయడము, లేకపోతే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి మా ద్వారా వాళ్ళకి కౌన్సిలింగ్